రాజ్యలోభి. వ్యాఘ్రపాదుడు, సత్యశేఖరుడు అనే ఇద్దరు రాజకుమారులు ఒకే గురువు వద్ద చదువుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకనాడు ఒప్పందం చేసుకున్నారు. ఈ చదువు పూర్తి అయ్యాక ఎవరి దేశానికి వాళ్ళం వెళ్ళిపోయి ఎవరి రాజ్యాన్ని వారు ఏలుకుంటూ ఉంటే మన ఈ స్నేహం 10 కాలాల పాటు నిలిచి ఉండదు. అందుచేత మనలో ఎవరికి ముందు కొడుకు పుట్టినా వాడే 2 రాజ్యాలు ఏలేటట్టు ఏర్పాటు చేసుకుందాం అని వాళ్ళు అనుకున్నారు. ఇద్దరి చదువు పూర్తి అయింది. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కొంతకాలానికి వ్యాఘ్రపాదుడి భార్య గర్భవతి అయింది. వ్యాఘ్రపాదుడు తన భార్యకేం బిడ్డ పుడుతుందో అని ఎందరో జ్యోతిష్కులను అడిగాడు. ఆడపిల్ల పుడుతుందన్న వాళ్లను ఆయన చురచురా చూడటం వలన జ్యోతిష్కులందరూ భయపడి మగపిల్లవాడే కలుగుతాడని చెప్పారు. వ్యాఘ్రపాదుడి భార్యకు కొడుకు పుట్టబోతున్నాడన్నది రూఢీ వార్త కిందనే రాజ్యంలో ప్రచారమైంది. కాని వ్యాఘ్రపాదుడి భార్య ఆడపిల్లను కన్నది. ఈ వార్త విని అతడు హతాశుడై లోకాన్ని వంచడానికే తీర్మానించుకుని మంత్రసానులను అంతఃపుర దాసీలను భయపెట్టి తనకు మగపిల్లవాడే పుట్టినట్టు అందరికీ చెప్పించాడు. ఆ పిల్లకు విజయుడని నామకరణం చేయించి బారసాలకు తన మిత్రుడైన సత్యశేఖరుణ్ణి పిలిచాడు. సత్యశేఖరుడు వచ్చి తన మిత్రుడికి కొడుకు కలిగినందుకు ఎంతో సంతోషించి తన రాజ్యాన్ని ఆ శిశువుకు దారాదత్తం చేసి వెళ్ళిపోయాడు. వ్యాఘ్రపాదుడి మాయోపాయం అతని మిత్రుడిపైన బాగా పారింది. ఇదే సమయంలో విదిశానగర రాజైన మృగాంకదత్తుడికి పురుష రాశిలో, పురుష గ్రహ వీక్షణంలో, పురుష లగ్నంలో, పురుషాంశాన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ధీరలలిత అని పేరు పెట్టుకున్నారు. మృగాంకదత్తుడికి మరి వేరే సంతానం లేదు. ధీరలలితను తన కోడలు చేసుకుంటే విదిశా రాజ్యం కూడా తనకే వస్తుందన్న దురాశ కొద్దీ వ్యాఘ్రపాదుడు తన కొడుక్కు ధీరలలితను చేసుకుంటానన్నాడు. మృగాంకదత్తుడు సమ్మతించి ధీరలలిత చిన్నపిల్లగా ఉండగానే ఆమెను విజయుడికిచ్చి పెళ్లి చేశాడు. ధీరలలిత పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమెలో స్త్రీ లక్షణాలు పెంపొందడానికి బదులుగా పురుష లక్షణాలు ప్రకోపించసాగాయి. తాను ఒకడి భార్యనన్న మాట తలుచుకుంటేనే ఆమెకు పరమ అసహ్యంగా ఉండేది. ఆమెకు నగలన్నా రోతగానే ఉండేది. ఎవరేమనుకుంటారో అన్న బిడియం లేకుండా అస్తమానం మగవాళ్లతో తిరగసాగింది. ఇలా ఉండడం వల్ల పరువు పోతుందని చెలికెత్తులు చెబితే వాళ్ల మాటలు విని కోప్పడేది. వ్యాఘ్రదత్తుడు తన కూతుర్ను కొడుకని ప్రకటించి ఉన్నాడు కావడం చేత తన మోసం సాధ్యమైనంత కాలం రహస్యంగా ఉంచగోరి కోడల్ని కాపరానికి పంపమని అడగలేదు. లేక కలిగిన ఏకసంతానం కావడం చేత వారడిగినప్పుడే పంపుదాంలెమ్మని మృగాంకదత్తుడు కూడా ఆ ప్రస్తావన ఎత్తకుండా ఊరుకున్నాడు. కాని తన కుమార్తెలో క్రమంగా స్త్రీతత్వ లక్షణాలు అంతరించుతూ ఉండడము, ఆమెకు అత్తవారి పేరు చెబితేనే జుగుప్స కలుగుతూ ఉండడము మొదలైన విషయాలు విని మృగాంకదత్తుడు తానే తన కుమార్తెను అత్తవారింటికి పంపడం పరువుగా ఉంటుందేమో అన్న నిశ్చయానికి వచ్చి ఈ సంగతి కుమార్తె వద్ద ప్రస్తావించాడు. నాకొక మొగుడేమిటి, నేను కాపురానికి వెళ్లడమేమిటి, చీచీ అన్నది ధీరలలిత. ఆ మాటలకు తండ్రి మండిపడి నా పరువు గంగలో కలుపుతావా అని కూతుర్ని గదమాయించాడు. నాకు పరువు మాట తెలీదు, నేను చావనన్నా చస్తాను కాని నా మొగుడి దగ్గరికి కాపురానికి వెళ్ళను, ఇది నిశ్చయం అన్నది ధీరలలిత. నీ వంటి కూతురున్న అపఖ్యాతి భరించలేను, నిన్ను చంపడమే మంచిది అన్నాడు మృగాంకదత్తుడు. ఏ నేరమూ చెయ్యని మనిషిని చంపితే నీకు అపఖ్యాతి రానే వస్తుంది. నేను నిన్ను ముందు బాణంతో కొడతాను. ఆ ద్రోహానికి శిక్షగా నన్ను వధించు, అప్పుడు నీకు పాపం అంటదు.
నీ కోరిక నెరవేరుతుంది అంటూ ధీరలలిత అవతలికి వెళ్ళి ధనుర్బాణాలు తెచ్చి ఒక బాణం ఎక్కుపెట్టి కొద్దిగానే లాగి తండ్రిపైన విడిచింది. ఆ కాస్త దెబ్బకే మృగంకదత్తుడు దుర్భరమైన బాధ చెంది తన కుమార్తె బలానికి ఆశ్చర్యపడుతూ ఆమె మీదకి బలంగా కత్తి విసిరాడు. ఆ వేటుకు ధీరలలిత చావలేదు, కానీ ఆమె స్త్రీతత్వం పోగొట్టుకుని పురుషుడైపోయినట్టు బయటపడింది. ధీరలలిత కాస్త ధీరలలితుడుగా మారిపోయాడు. ఈ అపూర్వమైన మార్పు చూసి అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. చాలామంది సంతోషించారు. ధీరలలితుడు యువరాజు కావటమే కాక సాటిలేని బలాపరాక్రమాలు, ధైర్య సాహసాలు ప్రదర్శించి తన తండ్రికి గల సేనలన్నింటికీ అధిపతి అయ్యాడు. ఈ వార్తలన్నీ వ్యాఘ్రపాదుడికి చేరగానే అతడికి ఎక్కడి లేని ధైర్యము వచ్చి, మీకు ఒక్కతే కూతురు కదా అని ఇంతకాలము మీ అమ్మాయిని మీ ఇంటనే ఉండనిచ్చాం. ఈడేర్ని పిల్ల పుట్టింట దీర్ఘకాలం ఉండడం భావ్యం కాదు. ఆమెను వెంటనే కాపురానికి పంపండి అంటూ మృగంకదత్తుడికి ఉత్తరం పంపాడు. మృగంకదత్తుడి కూతురు మగవాడుగా మారి శూరాగ్రేసుడు అనిపించుకుని తన తండ్రికి కుడిభుజంగా ఉండి సేనా నాయకత్వం నిర్వహిస్తున్న సంగతి ఏనాడో వాడవాడలా పాకింది. అలాంటప్పుడు ఈ సమాచారం వ్యాఘ్రపాదుడికి తెలియకపోవడం అసంభవమని, తన్ను అవమానించడానికే ఇలా ఉత్తరం రాశాడని గ్రహించి మృగంకదత్తుడు జరిగిన సంగతి వ్యాఘ్రపాదుడికి కబురు చేశాడు. వ్యాఘ్రపాదుడు యుద్ధ ప్రకటన కూడా చేయకుండా విదిశా నగరంపైకి సైన్యంతో వచ్చి పడ్డాడు. మృగంకదత్తుడి సేనలు ఎప్పుడూ యుద్ధానికి ఆయుత్తంగానే ఉంటాయి. నగారా మోగగానే చతురంగ బలాలు నగరం 4 పక్కల బారులు తీరి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాయి. ధూర్తుడైన వ్యాఘ్రపాదుడు మృగంకదత్తుడికి ఇలా దౌత్యం పంపాడు. నీకు నీతి అభిమానము లేవా? నీ కొడుకును కూతురని అబద్ధమాడి నా కొడుక్కు పెళ్లి చేసి నా రాజ్యం కాజేయాలని చూస్తావా? ఇలా చేయటానికి సిగ్గైనా లేదా? జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని నీ రాజ్యం నాకు అర్పిస్తావా? నిన్ను ప్రాణాలతో విడుస్తాను, లేకపోతే నిన్ను భయంకర యుద్ధంలో సమూలంగా నాశనం చేస్తాను. దీనికి జవాబుగా మృగంకదత్తుడు ధీరలలితుణ్ణి యుద్ధానికి పంపాడు. ధీరలలితుడు యుద్ధానికి కదలగానే నగరంలోని ప్రతి మనిషి తలా ఒక ఆయుధం పట్టుకుని అతని వెంట యుద్ధానికి కదిలారు. ఉభయ పక్షాలకు యుద్ధం జరిగింది. ధీరలలితుడు వేసిన బాణానికి వ్యాఘ్రపాదుడు తానెక్కిన ఏనుగు మీద వివసుడై పడిపోయాడు. ధీరలలితుడు ఆయన కిరీటం అవతల పారేసి జుట్టు పట్టుకుని కింద కీడ్చి, ఏమని దౌత్యం పంపించావు? నిన్ను నరికినా పాపం లేదు, కానీ ప్రాణాలతో తీసుకురమ్మని మా తండ్రి గారి ఆజ్ఞ అయింది. ఇప్పటికి బతికిపోయావు అంటూ ఆయన్ను తన తండ్రి దగ్గరకు తీసుకుపోయి కాళ్ళ ముందు పడదోశాడు. మృగంకదత్తుడు వ్యాఘ్రపాదుణ్ణి ఉచితాసనం పైన కూర్చోబెట్టి, రాజైన వాడికి తన బలము ఎదుటివాడి బలము తెలియాలి. పెద్ద మొనగాన్ననుకుని చాలా బీరాలు పలికావు. ఇంతకు నీకు ప్రాణం కావాలా, కోడలు కావాలా? భయం లేదు, చెప్పు. నీకు నా అభయం ఉన్నది. దూత ద్వారా నాకు కబురు చేసినట్టుగానే ధైర్యంగా చెప్పు అన్నాడు. పక్కనే ఉన్న ధీరలలితుడు, మీరు తెమ్మంటే ఈ పశువును మీ ఎదుటికి తెచ్చాను, కానీ వీడి తల తెగవేయటమే సరి అయిన శిక్ష. ఇలాంటి శత్రువును నిశ్శేషం చెయ్యాలి అంటూ కత్తి ఎత్తాడు. వెంటనే వ్యాఘ్రపాదుడు మృగంకదత్తుడి కాళ్ళపైన పడి, బావగారు, నా ద్రోహాన్ని మన్నించండి. మన వియ్యాన్ని చెడగొట్టకండి. మీ నుంచి నాకు కావలసింది కోడలు కాదు, అల్లుడు. నాకు కొడుకు లేడు. విజయ నా కూతురు. దాన్ని కాపరానికి తెచ్చుకుని అది నా కూతురన్న మాట మర్చిపోయి మీ కోడలుగా ఏలుకోండి.
రాజ్యలోభం చేత నేను నా ప్రాణమిత్రుణ్ణి వంచించి అతని రాజ్యం కాజేశాను. మీ రాజ్యం కూడా కాజేయాలని యత్నించాను. నా పాపాలను క్షమించండి అని వలవలా ఏడ్చాడు. మృగంక దత్తుడు సత్యశేఖరుడి వద్దకు వ్యాఘ్రపాదుడి ఇంటికి దూతలను పంపి వారిని పిలిపించాడు. తన బాల్యమిత్రుడే తన్ను మోసగించినందుకు సత్యశేఖరుడు ఆశ్చర్యపడి తన రాజ్యాన్ని తాను తిరిగి తీసేసుకున్నాడు. దేర లలితుడు వ్యాఘ్రపాదుడు కూతురైన విజయను తన భార్యగా స్వీకరించడానికి సమ్మతించాడు. భార్య భర్తగాను భర్త భార్యగాను మారిపోయిన కారణం చేత వారికి శాస్త్రోక్తంగా వివాహం చేసి అంతా సుఖంగా జీవించారు. కథ సమాప్తం.